బైబిల్లో భక్తుడు దావీదు అంటాడు, నేను మోసకరమైన నాలుక, కపటమైన పెదవులు నాకున్నాయి, నన్ను విడిపించమని. అవిటితనం నాలుకలో, పెదవుల్లో ఉంది. దావీదు భక్తుడు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయండి అని. కన్నుల్లో వ్యర్థత ఉంది. కన్నులు చూస్తూ ఉన్నాయి, అందులో ప్రయోజనమైనవి ఎన్నో తెలియదు, వ్యర్థమైనవి చాలా ఉన్నాయి. అందుకు భక్తుడు దావీదు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని. ఆ వ్యర్థమైనవి కన్నుల్లో ఉంటే మనం అవిటివారమే. ఇలాంటి మనల్ని ప్రభులు వారు ప్రేమించి పరలోకం నుండి భూమి మీదికి వచ్చి ఆయన శరీరం అంతా గాయపరుచుకొని రక్తసిక్తంగా మారి ఆయన కార్చిన రక్తంతో నా అవిటితనాన్ని కడిగి శుద్ధీకరించి నన్ను ఆయన స్వరూపం, ఆయన పోలికలోనికి మార్చుకోవాలని ఆశ. ఆయనతో పాటు మనం పరలోకానికి వెళ్ళటానికి ఏ అవిటితనం, ఏ లోపము, పాపము మనలో కనిపించకూడదని ప్రభుల వారి ఆశ. అందుకే ప్రభుల వారు సిలువలో వేలాడాడు. దయచేసి గమనించాల్సింది, ఇన్ని రోజులు మనం ఎలాగ జీవించామో కనీసం ఈ రోజు నుండినైనా మనలో మార్పు కలిగితే ఎంత మేలో. దయచేసి గమనించాల్సింది, మనలో మార్పు కలిగితే ఎంత మేలో. ఒకసారి దైవజనులు యేసన్న గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఆ దైవజనులు చెప్పిన మాట ఏమిటంటే, ఆ సేవకునికి ఉన్న ఆనవాయితీ, దైవజనులు యేసన్న గారికి ఉన్న ఆనవాయితీ, ఎవరికో ఒకరికి వెళ్ళి సువార్త చెప్పాలి. సువార్త చెప్తేనే భోంచేస్తాడు, సువార్త చెప్పకపోతే భోంచేయడు. ప్రభు ఒక రోజున ఒక ఆయన అయ్యగారికి, యేసన్న గారికి ఫోన్ చేసి, అయ్యా, నేను చాలా విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాను, ఒకసారి వచ్చి నా కోసం ప్రార్థన చేయరా అని చాలా బాధతో అడుక్కున్నాడు. వాస్తవానికి యేసన్న గారికి సమయం లేదు. వస్తాను అని చెప్పి ఆ రోజు వెళ్ళటానికి అవకాశం లేకపోయాది. మరుసటి రోజు నేను మాట ఇచ్చానని చెప్పి ఆయన దగ్గరికి వెళితే వాళ్ళ ఇంటి ముందు శవాన్ని పడుకోబెట్టారు. యేసన్న గారు అడిగారు, ఎవరైనా అని. అలా నాయనానని. యేసన్న గారు, చాలా దుఃఖపడ్డాను, ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కున్నాను. అయ్యో, నిన్ననే వచ్చింటే బాగుండే, కనీసం ప్రార్థన అయినా చేసి ఉండేవాడిని, ప్రభుని వచ్చి 4 మాటలు చెప్పి ఉండేవాడినని. నేను చాలా గుండె అంతా పిండబడిపోయాదని ఆ దైవజనులు తన అనుభవాన్ని చెప్పాడు. ప్రభు పిల్లలు మనం, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి తెలివి ఇచ్చాడు, విద్య కొంతమందికి ఇచ్చాడు. ఒకవేళ చదువు లేకపోయినా మాటల్ని అర్థం చేసుకునే కృప దేవుడిచ్చాడు. అలాంటి మనం ఎన్ని పర్యాయాలు ప్రభు ప్రేమని తిరస్కరిద్దాం చెప్పండి? ఎన్ని పర్యాయాలు ఆ ప్రభుల వారు మనతో మాట్లాడినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తాము చెప్పండి? ఒకవేళ మన కాలం ముగిసిపోయిందనుకో, ప్రభు మన జీవితంలో చేయనుద్దేశించిన మేలైన కార్యాన్ని పోగొట్టుకుంటాం. ఆయనతో పాటు ఆయన ఉన్న స్థలానికి వెళ్ళటానికి అవకాశాన్ని పోగొట్టుకుంటాం. దయచేసి మిమ్మల్ని భయపెట్టాలని కాదు, అయితే మీరు ప్రభుని బాధ పెట్టకూడదు అని. ప్రభుని బాధ పెట్టు విషయంలో ఎంత బాధ పెట్టాలో అంత మనం బాధ పెట్టాము, ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టాము. ఇంకా ఆయన్ను బాధ పెట్టడం మంచిది కాదు.
నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి హల్లెలూయా చెప్దాం. దేవుడు చేసిన ఈ గొప్ప త్యాగానికి నీ విషయంలో, నా విషయంలో ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం చెప్పండి? ఏమిచ్చినా మనం రుణాన్ని తీర్చుకోలేం. నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నేను ఆయనకి ఏమి ఇవ్వగలను? ప్రాణం ఇచ్చిన ఆ తండ్రికి తిరిగి ప్రాణం ఇస్తేనే సమానంగా ఉంటుంది. మనం ప్రాణం ఇవ్వలేం కదా. కనీసం మన ప్రాణాన్ని తీసి మరణంలోకి నడిపించే పాపాన్నైనా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు చాలా సంతోషిస్తాడు. ప్రభు చాలా సంతోషిస్తాడు. దేవుని బిడ్డలు మీరు సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృప ద్వారా మిమ్మల్ని లోకంలో నుండి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. చూడండి, ఈ మహాపట్టణం, ఈ పట్టణంలో 4 లక్షల 5 లక్షల మంది జనాభా. ఈ జనాభా మధ్యలో నుండి ప్రభు నిన్ను చూసి అందులో నుండి ప్రత్యేకపరిచి ఆయన సన్నిధానంలోకి తెచ్చుకున్నాడు. ఎంత గొప్ప కార్యమో ఆలోచించాలి. నిన్ను అంతగా ప్రేమించి ఆయన సన్నిధానంలోకి నిన్ను తెచ్చుకున్నాడు. ఈ గొప్ప భాగ్యాన్ని దయచేసి మనం పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధానంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆయన పాదాల చెంత కళ్ళు మూసుకొని 1-2 నిమిషాలు ప్రార్థిస్తాం. ఇంతవరకు చాలా చక్కగా దేవుని మాటలు విన్నారు. ప్రభు ఎదుట మనము స్పందించాలి. ప్రభు ఎదుట మనము మార్పు చెందాలి. ఎక్కడో లేడు ప్రభు, నీ ప్రక్కనే ఉన్నాడు. జీసస్, జీసస్ నీ ప్రక్కనే ఉన్నాడు. Praise the Lord Jesus. నీ ప్రక్కనే ఉన్నాడు. అడగండి. దయచేసి అడగండి. దయచేసి అటు ఇటు చూడకండి. ప్రభు నిన్నే చూస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్న ప్రభుల వారిని చూస్తూ అడగండి, స్వామి నన్ను మరణానికి నడిపించే ఈ పాపమును నేను విడిపించుకోలేకపోతున్నాను. దయచేసి దాని నుండి నాకు విడుదల దయచేయి. దాని నుండి నాకు విడుదల దయచేయి. గ్లోరీ. దాని నుండి నాకు విడుదల దయచేయి స్వామి. జీసస్, జీసస్, జీసస్. హల్లెలూయా. నీ మాటలు ఎవరో వినరు. ప్రభుత్వం నీతో చెప్పే విషయాలు కూడా ఎవరికి తెలియవు. నీకు ప్రభుల వారికే ఏదో చక్కటి అవకాశం. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది హృదయాలలో పశ్చాత్తాపం ప్రారంభమయ్యాలి. అందుకే కన్నీళ్ళు. అలాగే ప్రభు దగ్గర కన్నీరు కార్చి అడుగుదాం. ఇది చిన్న బలహీనత అయినా పెద్ద బలహీనత అయినా మీ నుండి నన్ను దూరం చేస్తుంది స్వామి. నన్ను మరణానికి తీసుకెళ్ళిపోతుంది.
దయచేసి విడిపించండి, విడిపించండి. మహిమగల దేవుని పాదాల చెంత మొరపెడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించినట్లుగా. హల్లెలూయా జీసస్, హల్లెలూయా. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. ఈ రోజు నుండి తండ్రి ఓ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పరిపూర్ణంగా మిమ్మల్ని వెంబడిస్తానయ్యా, మిమ్మల్ని వెంబడిస్తాను స్వామి. ఈ లోక సంబంధమైన ఆశలు, లోకంలో ఉన్న స్నేహాలు ఇవన్నీ వ్యర్థమని నాకు తెలుసు. మిమ్మల్ని వెంబడిస్తానయ్యా జీసస్. గ్లోరీ. వెంబడింతు ప్రభు యేసు నిన్నే, శిష్యునిగా నన్ను చేయుమా. తనువు మనసు నీకర్పింతు, దినదినము నీ సేవలో. వెంబడింతు ప్రభు యేసు నిన్నే, శిష్యునిగా నన్ను చేయుమా. తనువు మనసు నీకర్పింతు, దినదినము నీ సేవలో. కొండలోయలు నదులు దాటుచు ఎంత ప్రాంతములైనను, కొండలోయలు నదులు దాటుచు ఎంత ప్రాంతములైనను, యేసు వార్తను దండిగా చాటింతును. మెండగునా యేసు వార్తను దండిగా చాటింతును. వెంబడింతు ప్రభు యేసు నిన్నే, శిష్యునిగా నన్ను చేయుమా. తనువు మనసు నీకర్పింతు, దినదినము నీ సేవలో. దినదినము నీ సేవలో. ధరణిలోని ధన సుఖములు పరిత్యజించి నడచెదా. ధరణిలోని ధన సుఖములు పరిత్యజించి నడచెదా. మరణముంది తిరిగి లేచిన కరుణశీలి ఆనతి. మరణముంది తిరిగి లేచిన కరుణశీలి ఆనతి. ప్రభు యేసు నిన్నే, శిష్యునిగా నన్ను చేయుమా. తనువు మనసు నీకర్పింతు, దినదినము నీ సేవలో. తనువు మనసు నీకర్పింతు, దినదినము నీ సేవలో.
కన్న తల్లి తండ్రుల కన్న మిన్న ప్రేమనిదయా కన్న తల్లి తండ్రుల కన్న మిన్న ప్రేమనిదయా ఎన్న తరము కాని ప్రేమ మెండుగా ప్రకటింతును ఎన్న తరము కాని ప్రేమ మెండుగా ప్రకటింతును వెంబడింతు ప్రభు యేసు నిన్నే శిష్యునిగా నన్ను చేయుమా తనువు మనసు నీకర్పింతు దినదినము నీ సేవలో దినదినము నీ సేవలో దినదినము నీ సేవలో కృపాభరితుడా నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీ బిడ్డలందరూ మీ పవిత్రమైన పాదముల చెంత మోకరించి ఏమని ప్రార్థించారో తెలియదు స్వామి. దయచేసి బిడ్డల్ని కనికరించండి. మీ బిడ్డలు స్వామి, మీ బిడ్డలు ఒకవేళ ఏ విధమైన పాపం చేత బిడ్డలు పీడింపబడుతూ విడిపించబడలేకుంటున్నారు, మీరు కనికరించి దాని నుండి విడుదల దయచేయండి. మీరు కార్చిన రక్తంతో బిడ్డల్ని కడిగి శుద్ధీకరించి మీ పోలిక మీ స్వరూపంలోకి బిడ్డల్ని మార్చండి. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి, మీకే యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎవరైనా పాట పాడాలి అనే ప్రేరేపణ ఉంటే పౌలు మీ దగ్గరికి వస్తాడు. మీ చేయి పైకి ఎత్తండి. పౌలు మీ దగ్గరికి వస్తాడు. ఒక పల్లవి, ఒక వచనము పాట పాడే వాళ్ళు ఉంటే చేయి పైకి ఎత్తండి. ఓ పల్లవి, ఓ వచనము పాడదాము. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఎవరైనా సిలువ పాట దయచేసి పాడాలి అని ఆసక్తి ఉండే బిడ్డలు పౌలు వస్తాడు, చెప్పండి. ఒక పల్లవి వచనం. సరే అండి. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీ చేయి పైకి ఎత్తితే పౌలు వచ్చి మీ పేరు రాసుకుంటాడు. ఎప్పుడు పాడాలనో చెప్తాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కొంచెం రిలాక్స్ అవ్వండి. మీ పక్కోళ్ళని చూడండి, ఒక నవ్వు నవ్వండి. నన్ను చూసి కాదు, మీ పక్కోళ్ళని చూసి నవ్వండి. కొందరికి పక్కోళ్ళే లేరు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో సిలువను గూర్చిన తర్కవాదాలు వచ్చాయి. సిలువను గూర్చి మీరు ఎందుకు చెప్తారు? సిలువ ఎవరికి అంటే నేరం చేసిన వాళ్ళకి. ఆ నేరం చేసినటువంటి వాళ్ళ నేరం వారి తల మీద రాసి వారిని సిలువ వేస్తారు. అది కూడా ఒక సర్కిల్లో 4 రోడ్ల కలయికలో ఆ రీతిగా సిలువ వేస్తారు. ఇతన్ని ఎందుకు సిలువ వేశారు అన్నప్పుడు ఎవరో ఆయన సిలువ వేసిన సమాచారం చెప్పాలని లేదు, ఆ తల మీదే రాసి ఉంటారు. యేసు ప్రభుల వారి తల మీద కూడా ఆయన ఎందుకు సిలువ వేశారో రాశారు. ఆ రాసిన మాటలకు అర్థం ఏమిటంటే ఇతడు యూదుల రాజు అంట, కాబట్టి ఇతని సిలువ వేశారు. మనకు రాజున్నాడు కానీ ఈయన రాజు అంటున్నాడు, అందుకే ఇతన్ని సిలువ వేశాం అని యేసయ్య శిరస్సు మీద రాశారు. కాబట్టి సిలువ నేరం చేసిన వాళ్ళకి, సిలువ అవమానించబడాలని, సిలువ ఆ తప్పు ఇంకెవరూ చేయకూడదు, చేస్తే ఇటువంటి శిక్ష ఉంటుందని చాలా మందికి తెలియటానికి సిలువ వేస్తారు. దేవుని బిడ్డలం మనం గమనించాలి. అందుకని పౌలు గారు చెప్పారు, పదే పదే నేను సిలువను గూర్చి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నశించే వారికి అది వెర్రితనంగా ఉంటుంది, రక్షింపబడిన వారికి అది దేవుని శక్తి అయి ఉంటుంది అని చెప్పాడు. సిలువను గూర్చిన వార్త రక్షించబడిన వారికి అనగా యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలకు సిలువను గూర్చిన వార్త వింటూ 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 ఉంటే ఆ వార్త రక్షింపబడిన వారికి దేవుని శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. సిలువను గూర్చిన వార్త వింటూ వింటూ ఉంటే ఆ వినేటటువంటి బిడ్డల్లోకి దేవుని శక్తి వెళ్తూ ఉంటుంది. దేవుని శక్తి ఎంత గొప్పది అంటే మాటలతో దాన్ని వివరించలేం. ఒక మాట చెప్పగలను, ఆకాశంలో జ్యోతులను కలుగజేశాడు. ఒక పెద్ద జ్యోతి పగటిపూట ప్రకాశించటానికి, ఒక చిన్న జ్యోతి రాత్రిపూట ప్రకాశించటానికి. బైబిల్ చరిత్ర ప్రకారంగా 6026 సంవత్సరాలు అవుతూ ఉంది. ఆ పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ప్రభువు కలగజేసి అక్కడుండమని చెప్పాడు. ఒకే మాట, ఆ రోజు నుండి పెద్ద జ్యోతి అయిన సూర్యుడు, చిన్న జ్యోతి అయిన చంద్రుడు అక్కడే ఉండిపోయారు. అంత శక్తి కలిగిన వాడు యేసయ్య. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు సిలువను గూర్చి వింటూ ఉంటే రక్షింపబడిన మీకు దేవుని శక్తి వస్తా ఉంటుందని. దేవుని శక్తిని సంపాదించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఓసారి ఒక తల్లి హాస్పిటల్కు తన బిడ్డను తీసుకెళ్ళాది. బిడ్డ దరిదాపు 4 సంవత్సరాల వయసు. ఆ తల్లి తరచూ హాస్పిటల్కి తీసుకెళ్లి తన బిడ్డ విషయమై వైద్యునికి చెప్తూ ఉంది. ఆయన చిన్నపిల్లల డాక్టర్ గారండి, బిడ్డ సరిగా పాలు తాగడం లేదు, బిడ్డ శరీరంలో అభివృద్ధి లేదు, గ్రోత్ లేదు, 4 సంవత్సరాలు అయితా ఉంది, నడవలేకపోతున్నాడు, 4 సంవత్సరాలు అయితా ఉంది, మాట్లాడలేకపోతున్నాడు, నన్ను అమ్మాని ఎప్పుడు పిలుస్తాడో అని డాక్టర్ గారి దగ్గర ఏడ్చాది. నన్ను ఎప్పుడు అమ్మాని పిలుస్తాడని. డాక్టర్ గారు పరీక్ష చేసి
ఆయన కొన్ని పరీక్షలు చేయించి బిడ్డలో ఉన్న లోపాన్ని చూసి డాక్టర్ గారికి చెప్పాడు. డాక్టర్ గారు ఆ తల్లికి చెప్పాడు, అమ్మ భయపడాల్సిన పని లేదు, నీ బిడ్డ మాట్లాడతాడు, నీ బిడ్డకు ఆరోగ్యం వస్తుంది, శక్తి వస్తుంది. అయితే మీరు ఒక పని చేయాలి, ఏమిటంటే ప్రతిరోజు వానికి నేనిచ్చే ఈ సిరప్ ఉదయము రాత్రి పఠించాలి. ఎన్ని రోజులు డాక్టర్ గారు? వానికి శక్తి వచ్చేంత కాలం. ఎంతకాలం డాక్టర్ గారు? నేను కాలము టైము చెప్పలేను, వానికి శక్తి వచ్చేంత కాలం. ఆ తల్లి డాక్టర్ గారు రాసిన సిరప్ తీసుకొచ్చి ప్రతిరోజు తాపించేది. తాగటానికి బిడ్డ మారం చేసేవాడు, అయినా తల్లి బలవంతంగా ప్రొద్దున రాత్రి తాపించేది. మాసమయ్యాది, 2 మాసాలు అయ్యాది. బిడ్డలో కాస్త బలం ఉన్నట్టు కనిపించారు.